హాయ్ అండి, ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకుందాం రండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నాకు ఎంత మనీ అయిందో కూడా చెప్తాను. ఈ పచ్చడికి ఫస్ట్ 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. చింతపండులో గింజలు ఈకలు లేకుండా బాగా శుభ్రం చేసుకోండి. తర్వాత దానికి 1.5 గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వండి. ఈ ఉడుకుతున్న చింతపండులో 1 స్పూన్ పసుపు, చిటికెడు బెల్లం వేసి బాగా దగ్గరికి ఉడకనివ్వండి. ఇది బాగా దగ్గర పడ్డాక చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టండి. ఒక చిన్న కళాయిలో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. చల్లారాక మిక్సీ పట్టండి. మరొక బాండీలో 300 గ్రాముల పల్లీల నూనె తీసుకున్నానండి. నేను పల్లీలు కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటారండి పచ్చళ్ళకి. ఉసిరికాయ పచ్చళ్ళకి పల్లీ నూనె చాలా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయల్ని తడి లేకుండా బాగా శుభ్రం చేసి ఆ తర్వాత ఘాట్లు పెట్టండి. అస్సలు తడి ఉండకూడదండి. పచ్చడి చేసేటప్పుడు దేనికి తడి లేకుండా చూసుకోండి. ప్లేట్కి కానీ మనం తీసుకుంటే జారకు కానీ దేనికి తడి ఉండకుండా చూసుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కాక ఉసిరికాయల్ని ఫ్రై చేయండి. సిమ్లో ఫ్రై చేయాలండి. ఉసిరికాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఎంతోసేపు పట్టదండి ఫ్రై అవ్వడానికి. ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఓన్లీ సిమ్లో ఫ్రై చేయండి. నేను ఈ పచ్చడికి 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. 1/2 కేజీ ఉసిరికాయలు 50 రూపాయలు పడిందండి. ఉసిరికాయ పచ్చడి తింటే మంచిదండి హెల్త్కి కూడా. ఇలా ఎర్రగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకోండి. మనం ముందుగా పొడి చేసిన ఆవు పొడి కూడా అందులో వేసానండి ఆ గిన్నెలో. అలా రెండో ట్రిప్ కూడా మిగిలిన ఉసిరికాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ ఉసిరికాయలు వేపిన నూనెలోనే మనం ముందుగా మిక్సీ పట్టిన చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలపండి. ఈ చింతపండులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు బాగా కలపండి. ఆ చింతపండులో ఉన్న ఆయిల్ అంతా బయటకు అలా తేరాలండి. చిన్న టీ గ్లాస్ అంత ఉప్పు వేసి బాగా కలపండి. ఈ చింతపండులో ఉప్పు అంతా బాగా కలిసిపోవాలండి. కలిసిపోయి నూనె అంతా బయటకు తేరాక స్టవ్ ఆఫ్ చేయండి. చిన్న టీ గ్లాస్ అంత కారం వేసి ముందుగా పొడి చేసిన ఆవు పొడి కూడా వేసి ఉసిరికాయలకి పట్టే వరకు బాగా కలపండి. మనం ముందుగా ఉడకపెట్టిన చింతపండు గుజ్జు ఆయిల్తో సహా వేసి బాగా కలపండి. ఆయిల్ సరిపోతే మళ్ళీ ఆయిల్ వేడి చేసుకొని కలుపుకోవాలండి. పచ్చళ్ళలో ఉత్తి ఆయిల్ వేయకూడదు. ఆయిల్ ఎప్పుడు వేడి చేసుకొని పచ్చళ్ళలో వేయాలి. మరో బాండీలో 200 గ్రాముల ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. పులిహార తాలింపులాగా ఈ పచ్చడికి తాలింపు వేయాలండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయండి. సేమ్ పులిహార తాలింపు ఎలా వేస్తామో అలా వేసి ఈ పచ్చడిలోకి వేసి కలపటమే. ఆయిల్తో సహా వేయాలండి. నాకు ఈ మొత్తం పచ్చడికి 300 గ్రాముల ఆయిల్ పడిందండి. పల్లీ నూనె యూస్ చేశానండి నేను. తాలింపు బాగా ఎర్రగా వేగాక పచ్చడిలోకి వేసి కలిపేయండి. ఉసిరికాయ పచ్చడి రెడీ అయ్యిందండి. బట్ ముక్కలకి ఇంకా ఉప్పు కారం పట్టాలండి. 2 రోజులు పక్కన పెట్టేయాలండి. పచ్చడి ముట్టుకోకూడదు. 2 రోజులు ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టండి. ఆ ఉసిరికాయలకి ఉప్పు కారం పట్టాక మళ్ళీ ఒకసారి చూసుకొని ఉప్పు కారం సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. 2 రోజులు అలా పక్కన పెట్టండి. 2 రోజుల తర్వాత పచ్చడి ఇలా ఉందండి. దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కారం సరిపోలేదండి, అందుకే యాడ్ చేశాను. నాకు మొత్తం ఈ పచ్చడికి 100 గ్రాముల కారం పట్టిందండి. ఉప్పు కూడా కొంచెం యాడ్ చేశానండి సరిపోకపోతే. మీరు కూడా ఉప్పు కారం సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు మొత్తం పచ్చడికి ఎంత మనీ అయిందో చెప్తాను చూడండి. 100 గ్రాముల కారం, 100 గ్రాముల చింతపండు, 1/2 కేజీ ఉసిరికాయలు, మొత్తం నాకు 200 రూపాయలు అయ్యిందండి. నాకు 2 జాడీలు పచ్చడి వచ్చింది. అంటే ఎంత పచ్చడి వచ్చిందో మీరే లెక్కేసుకోండి. 800 అయినా ఉంటుందండి పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.